డాక్టర్ గారు, ఈ రోజులలో వయసుతో సంబంధం లేకుండా షుగర్ అనేటువంటిది అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి వ్యాధిలాగా అయిపోయింది. అదొక స్టేటస్ సింబల్ లాగా అయిపోయింది, అదొక కమ్యూనిటీ లాగా అయిపోయింది. సో అసలు షుగర్ అనేటువంటిది ఎందుకు వస్తుంది? అసలు ఈ రోజులలో దానికి నిజంగా ఒకసారి అలోపతిలో అయితే వచ్చింది అంటే నాన్ స్టాప్ దాన్ని వాడాలి అని చెప్తుంటారు. మరి మన ఆయుర్వేదంలో అట్లా కంటిన్యూటీ మెడిసిన్ లేకుండా ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? ఉన్నాయండి. సరే, అయితే ఆయుర్వేదాలో షుగర్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ డిసీజ్, అదొక డిజార్డర్. బాడీలో పాంక్రాస్ కరెక్ట్గా పనిచేయకపోవడం వల్ల, ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల, లేకపోతే చేసిన ఇన్సులిన్ని డిస్ట్రిబ్యూట్ చేయకపోవడం వల్ల ఈ షుగర్ అనేది వస్తుంది. దీంట్లో 3 రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. మోస్ట్లీ ప్రాపర్లీ అందరికీ దాదాపుగా ప్రజల్లో నడిచేదంతా టైప్ 2 డయాబెటీస్. అది బ్లడ్లో ఉంటుంది. యూరిన్లో వచ్చేది టైప్ 1 డయాబెటీస్. ఇంకోటి చిన్నపిల్లల కూడా ఇప్పుడు ఈ మధ్యలో మన దగ్గర కూడా బాగా పాపులర్ అయిపోయింది, అందరికి వస్తూ ఉంది. అది చిన్నపిల్లలకు వచ్చేది. అది ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవడమే. అది జువెనల్ డయాబెటీస్ అంటారు. ఓకే. దానికి ఆయుర్వేదాలో రకరకాల చెట్లు, ఏది పసుపు నుంచి మొదలుకొని, కాకరకాయ నుంచి మొదలుకొని రకరకాల సీడ్స్ అవన్నీ ఉన్నాయి. స్పెషల్గా మేము యూజ్ చేసేది అంటే అతి త్వరలోనే, తక్కువ టైంలోనే, ఒక 3 months లోపలనే నార్మల్కి వచ్చేసి, అంటే వారం లోపలనే నార్మల్కి వచ్చేస్తుంది. ఒక 50 లో ఉండే వాళ్ళకి దాన్ని పాంక్రియాస్ ఒక వీల్ లాంటిది అనమాట, దాన్ని చేయడం 70 to 115 అని రాస్తారు. కాబట్టి అదే లెవెల్లో ఉంచడానికి పనిచేసేది ఇదండి. ఈ మొక్క ఇక్కడ పాపులర్గా బాగా యూజ్ చేస్తున్నారు. దీన్ని ఇన్సులిన్ అంటున్నారు. చాలా ఈ మధ్యన అంతటా పాపులర్ అయింది. ఇది మేము పెంచుతున్నాం. ఇదంతా పేషెంట్లు, ఇక్కడ ఇన్ పేషెంట్ ఉన్న వాళ్ళంతా తినేస్తారు. రోజు 2 ఆకులు తినేస్తారు. ఇక తినంగా ఈ మాదిరిగా ఉంది. ఇంకా అక్కడ కూడా ఉంది, చాలా పొదగా వస్తుంది. అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ కి బదులు వాడచ్చు. ఇది యూరిన్ విత్ ఇన్ 2 days 3 days వాడంగానే ఈ ఆకులు ఒక రోజు ఒక 2 ఆకులు నమిలి రసం మింగి ఇది చేయడమే. దానివల్ల 2 days లోపల యూరిన్ ఆగిపోతుంది. అంటే ఎక్కువగా యూరిన్ వెళ్ళే దాంట్లో కూడా ఏది టైప్ 1లో కూడా, టైప్ 1 అంటే యూరిన్లో వచ్చేది. ఇంకా బ్లడ్లో అయితేను నార్మల్గా దాంట్లో మనకి సిగ్నల్స్ ఏం తెలియదు కాబట్టి ఇవి రోజు ఒక వారం రోజుల లోపలనే నార్మల్గా తీసుకొచ్చేస్తారు. అంటే షుగర్కు ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఎందుకంటే కంటిన్యూగా మెడిసిన్ వాడాల్సిన అవసరం వస్తుంది ఇంగ్లీష్ వైద్యంలో. మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ ఏదో తెలియదు, కానీ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నార్మల్గా మనం ఏదైతే ఇప్పుడు మేకలు, గొర్రెలు ఎట్లాగో తింటాయో ఆ మాదిరిగా దీని రసం తాగొచ్చు తీసుకొని, లేదా ఆకే డైరెక్ట్గా ఇలా తీసుకొని నమిలి తినొచ్చు, రసం తీసుకొని. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీంతో పాటు మేము ఏమి ఇస్తామంటే, ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ ఒక మొక్క ఉందండి, మీరు ఇక్కడ దాకా వస్తే చూపిస్తాను. ఇప్పుడే వస్తుంది. ఇంకా అక్కడైతే పెద్ద చెట్టు ఉంది, ఇది తీగ జాతిది. ఇది ఓకే. ఇది జిమ్నేమా సిల్వెస్టర్ అంటారు దీన్ని. ఇదంతా గుబురుగా ఉండేది. ఒక 2 ఆకులు తీసుకొని తిన్నారంటే మీరు, మొన్న హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వచ్చారు. 2 ఆకులు తినేసేయండి. ఇప్పుడు 2 నిమిషాల్లో మ్యాజిక్ లీవ్స్ అంటారు దీన్ని. ఓకే. 2 ఆకులు తినేసేయండి మీరు, 2 ఆకులు మీరు తినండి. షుగర్ బెట్టరా కొంచెం. ఇది అడవిలో ఉండేది పొడపత్రి. మీరు అడవిలో తిరిగితే మీకు తెలుస్తుందండి, దీన్ని పొడపత్రి అంటారు. శుభ్రంగా ఉన్నాయి, తినొచ్చు, డైరెక్ట్గా తినండి. విత్ ఇన్ 2 minutes లోపల బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ను నార్మల్ చేసేస్తారు. ఇప్పుడు మీరు చాయ్, చక్కెర ఏదన్నా తాగండి. ఇంతకు ఇప్పుడు డైరెక్ట్గా తీసుకొస్తాం. ఇప్పుడు షుగర్ చూడండి, ఇది మ్యాజిక్ లీవ్స్. ఇది చాలామంది తినేది అంటారు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇండియా అండ్ చైనా జాయింట్లీ వెంచరింగ్ విత్ దిస్ ప్లాంట్. ఇండియా చూజ్డ్ దిస్ ప్లాంట్. అక్కడైతే వేరే ఏదో యూజ్ చేశారు. నేను ఒక ఇంగ్లీష్ పత్రికలో చూశాను, షుగర్ కోసం స్పెషల్ ప్రొడక్ట్స్ తీస్తున్నారు గవర్నమెంటే. అందులో ఈ మొక్క ప్రధానమైంది. అంటే ఇప్పుడు దానిది ఇంకా వేరే కూడా ఉన్నాయి, పౌడర్స్, గింజలు, అల్నేరుడు గింజలు, పత్తి గింజలు, ఇవన్నిటితో కలిపి ఒక ఫార్ములా తర్వాత సొంటి వీటి మీద పనిచేస్తే, ఎందుకంటే పాంక్రియాస్ను మనం నార్మల్గా తీసుకురావాలి. అదొక డిసీజ్ లెక్క కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎమోషనల్ అయ్యారనుకోండి, షుగర్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది. మీరు కూల్గా ఉన్నారనుకోండి, ఇది బాడీలో మన యొక్క ఎమోషనల్ తోటి ఇది హై లో అవుతూ ఉంటుంది. అంతే తప్పించి
ఇది ఒక వ్యాధి, దీన్ని కంటిన్యూగా ఇచ్చేయాలన్నది కాదు, ఆయుర్వేదాలు చెప్తుంది. నిజంగా థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీ యొక్క మాటలు ఎట్లా ఉన్నాయంటే నిజంగా షుగర్ పేషెంట్ కూడా ఇది ఒక వ్యాధే కాదా అనడంలో సగం రోగం అటే పోతుంది యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా దీన్ని మా వాళ్ళకి పర్మనెంట్ వాడకాల్సిన అవసరం లేకుండా మందు ఎక్కడ మేము ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రతి ఇయర్ లో ఒక 1000 మొక్కలు మేము పెంచి అందరికి పంపిణీ చేస్తూ ఉంటాం ఉచితంగా. ఆయా గ్రామాలలో వచ్చే ఇప్పుడు మా పేషెంట్స్ వస్తారు, వాళ్ళతో వచ్చే ఇప్పుడు వీళ్ళెవరు పొలిటీషియన్స్ వస్తారు, వాళ్ళకు పంపిణీ చేస్తాము. ఇళ్ళలో పెంచుకోవడానికి లేదా గ్రామంలో పెంచడానికి, పంచాయతీ ఆఫీసులలో పెంచడానికి ఇవి ఒక కార్యక్రమం మొదలు పెట్టాము మేము. ఈ పాము కుట్టిందానికి ఒక మొక్క ఉంది ఇది, దాన్ని కూడాను ప్రతి గ్రామంలో పంచాయతీ ఆఫీసులు పెంచితే ఎమర్జెన్సీగా పనిచేస్తుంది. హాస్పిటల్ పోయే లోపల ఫస్ట్ ఎయిడ్గా ప్రాణవిత కాపాడుతుంది. ఆ తర్వాత ఏం చేయాల్సినది మనం చేయొచ్చు. చాలామంది పాము కుడితే బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. మా సొంత వదిన గారే బతికారు 10 years బ్యాక్. పెద్ద నాగమ్మ కుట్టింది. ఇప్పుడు ఈ షుగర్ తీసుకోండి ఎలా ఉందో మీరు చూడండి. చూపించు షుగర్ వేసి అక్కడ ఇచ్చారు. షుగర్ లాగా లేదండి. ఎలా ఉందండి అక్కడ మాట్లాడండి మరి. అంటే ఏం లేదు అసలు షుగర్ లో రుచి లేదు వాస్తవం. రుచి లేదు. షుగర్ అంటే తీయకుండా వాస్తవం. మరి వేరే వాళ్ళకి పెట్టు. ఇక్కడ రా ఇక్కడ రా. అంటే షుగర్ కాకపోవచ్చు, ఇంకేదైనా చూపించవచ్చు కూడా అనుకుంటారు కదా పబ్లిక్. ఇక్కడ రా, ముందుకు రా. తినమ్మా తిను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎట్లుంది? ఏంటిది అది? ఏంటిది అది మీరు తినేది? మీరు తినేది తీయగలేదా? కానీ ఈ ఆకు తిన్న తర్వాత అసలు దానికి ఏం ఉండదు. మీరు ఇప్పుడు 2 ఆకులు తినండి, ఇంకెక్కడ ఉంటుంది మరి షుగర్? గ్రేట్. దీన్ని ఏమంటారు గురుజీ? ఇది జిమ్నిమా సిల్వెస్టర్ అంటారు, తెలుగులో పొడపత్రి అంటారు. అది వేరండి. శంకుపు ఇది పక్కన ఉంది, ఇది శంకుపువ్వు. దీంట్లో రకరకాల కలిసి ఉన్నాయి. నేను ఇచ్చింది శంకుపువ్వు కాదు, మీరు తిన్నది జిమ్నిమా సిల్వెస్టర్. దీన్ని ఏమంటారంటే పొడపత్రి అంటారు. మేషశృంగి అంటాం సంస్కృతిలో. మ్యాజిక్ లీవ్ మేషశృంగి. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ అండి.